అందరికీ నమస్తే. అందరూ బాగున్నారా? సండే స్పెషల్ మీరు ఏం వండుకున్నారబ్బా? నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయరి. ఫస్ట్ అయితే ప్లీజ్ ఈ వీడియోకి ఒక లైక్ కొట్టరబ్బా. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోరి. ఇంక ఇక్కడ చేపల కర్రీ అయితే రెడీ అయిపోయింది. పులుసు చేసిన అనమాట. మా సోనిగానికి అయితే పెట్టేసిన ఫస్ట్. మా సోనిగానికి నాన్ వెజ్ అంటే మస్తు ఇష్టం అబ్బా. వెజ్ తక్కువ తింటుంది, నాన్ వెజ్ అయితే గట్టిగా తింటుంది. చూస్తున్నారు కదా, ఇంక ఇక్కడనైతే వడ్డీ చేస్తున్నాను. చెరువు చేపలు తినక చాలా రోజులు అయిందబ్బా. ఇవి డిండి చెరువు చేపలు అనమాట. ఇంకా చెరువు చేపలు అంటే ఎవరికి ఇష్టం ఉండదు, అందుకనే సగం అయితే పులుసు పెట్టి పులుసు తింటే మళ్ళీ ఫ్రై కూడా తినబుద్ధి అవుతుంది అని చెప్పేసి కొన్ని ఫ్రై కూడా చేసినబ్బా. చేపల పులుసు నేను ఎట్లా చేస్తానో ఈ వీడియోలో ఛానల్ నేమ్ కింద లింక్ ఇచ్చేస్తాబా. లాంగ్ వీడియో అయితే చూసేయరి. ఇంకా కట్టెల పొయ్యి మీద వండితే ఏదైనా కమ్మగానే ఉంటుంది, మీకు తెలియదు ఏముంది. ఇంక ఇక్కడ ఫిష్ ఫ్రై ఎట్లా చేయాలో ఇవాళ చూపిద్దామని వచ్చేసినబా. సింపుల్గా ఈజీగా టేస్టీగా ఫిష్ ఫ్రై నా స్టైల్ ఎట్లా చేస్తానో చూపించేస్తున్నా. చూసేది కాబట్టి ఫ్రై కూడా కమ్మనే ఉంటుంది, పులుసు కూడా మస్తు ఉంటుందబ్బా. ఇంకా చూపిస్తున్న ఇంగ్రీడియంట్స్ అన్ని తీసుకొని ఇందులో కొంచెం కొత్తిమీర నిమ్మరసం కూడా విండేసి కొన్ని వాటర్ కూడా కలిపేసి ఈ పేస్ట్ మొత్తము ముక్కలకు మంచిగా వట్టియాలబ్బా. ఒక 5 minutes అయితే గట్టిగా రబ్ చేయాలన్నమాట ముక్కలని. అట్లయితే ఉప్పు కారం మంచిగా పట్టేస్తుంది అన్నట్టు. చేపలు పులుసు ఫ్రై ఇవన్నీ చేసేసరికి నాకైతే పొద్దుకుతుందబ్బా. పని తీరదు చేపల కూర వండిన రోజు అయితే. ఎందుకంటే కడుగుడు తోముడు ఎక్కువ ఉంటుంది, కౌసు కూడా ఎక్కువ కొడుతుంది కాబట్టి ఎక్కువ పని ఉంటుంది అన్నట్టు. మీకు కూడా ఇంతేనా? ఇంక ఇదంతా మిశ్రమం కలిపేసిన తర్వాత ఒక 1 hour అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసేరబ్బా. తర్వాత ఫ్రై చేసుకొని ఇంకా ఇట్లా చేసిన చేపల ఫ్రై అయితే అద్దరిపోతుందబ్బా. మీరు కూడా ఒకసారి ఇట్లా ట్రై చేయరి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టుర్రి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోరి. కట్టెల పొయ్యి మీద కాల్చిన చేపల ఫ్రై అయితే అద్దరిపోయిందబ్బా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని వీడియోస్ తోటి మీ ముందుకు వస్తూనే ఉంటా. బాయ్.